హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ గాయత్రినండి. ఈరోజు చేయబోతున్నాను చపాతీ. సాఫ్ట్గా ఎలా రావాలో చపాతీ నేను చూపిస్తున్న విధంగా చేయండి. పక్కా కొలతలతో నేను చూపిస్తాను. ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. నేను 1/2 kg పూరీ పిండి తీసుకుంటున్నానండి. దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్లు అంత ఆయిల్, 1 స్పూన్ అంత ఉప్పు వేసి అలాగ ఫస్ట్ పిండిలోకి వేసినవి అలాగ కలుపుకోవాలండి. పొడి పిండితో పాటు కలుపుకున్నాక ఇప్పుడు వాటర్ వేసుకుందామండి. సరిపడా వాటర్ వేసుకొని అలాగ నేను చూపిస్తున్న విధంగా కలుపుకొని మినిమం 20 minutes నానబెట్టాలండి పిండి. నేను చూపిస్తున్న విధంగా ఇలాగ కలుపుకొని ఇలాగ మూత కానీ గిన్నె కానీ అలా పెట్టి ఒక 20 minutes నాననివ్వండి. అలా ఒత్తితే అలాగ మెత్తగా ఉండాలి. అలాగా ఇప్పుడు ఒక పిండి ముద్ద తీసుకుందాము. పిండి ముద్ద తీసుకొని మనము ఆయిల్ వేసి మడిచి ఆయిల్ వేసి అలాగ తిక్కుదామండి. నేను చతురస్రాకారంలో చపాతీ తిక్కుతున్నాను. అలా 3 వైపులా సమానంగా తిక్కుకోండి. నేను చూపిస్తున్న విధంగా చాలా బాగా పొంగుతాయి ఫ్రెండ్స్. అలాగే గంట పాటు కాదు, 2 గంటలైనా కానీ చపాతీ చాలా సాఫ్ట్గా ఉంటుంది. నేను చూపిస్తున్న విధంగా ఇలాగా ఆయిల్ వేసుకొని మడుచుకొని తిక్కాలి. ఆయిల్ పిండిలోకి వేయాలి. ఇప్పుడు మనం ఒక ప్యాన్ తీసుకుందాము. ఆ ప్యాన్లోకి చపాతీ వేసుకుందాం ఫ్రెండ్స్. చపాతీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్ వేసి మనము అలా స్ప్రెడ్ చేసి ఆయిల్ తిప్పుదాం ఫ్రెండ్స్. చపాతీ ఆయిల్ వేసాం కదా, ఇప్పుడు స్ప్రెడ్ చేస్తున్నాను. ఇప్పుడు తిప్పేద్దాము. అలా టర్న్ చేసిన తర్వాత అలాగే ఎంత బాగా పొంగుతుంది కదా, చాలా సాఫ్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ చపాతీ. అలాగా ఇంకొక చపాతీ వేద్దాము. ఇప్పుడు ఆయిల్ వేద్దాము. ఆయిల్ వేసి అలాగ స్ప్రెడ్ చేయాలి. స్ప్రెడ్ చేసిన తర్వాత ఇప్పుడు టర్న్ చేసేసుకుందాం చపాతీ. అలాగే ఇప్పుడు మరి ఆయిల్ వేసుకొని అలాగంతా స్ప్రెడ్ చేద్దాము. చపాతీకి బాగుంటాయి ఫ్రెండ్స్. చపాతీ సాఫ్ట్గా నా పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చపాతీ పిండి కాదు మీరు తీసుకోవాల్సినది, పూరీ పిండి అవైలబుల్గా ఉంటుందండి కిరాణా షాప్స్లో. ఇప్పుడు ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాము. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. నా పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి. దీంట్లోకి పల్లీల పొడి కానీ పప్పు కానీ చాలా టేస్టీగా ఉంటుంది. నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్, సపోర్ట్ దెమ్ ఫ్రెండ్స్.